ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం గొప్ప రక్త బిందువు. లోకాసు వార్త 22వ అధ్యాయము 44 వచనం. ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. మొట్టమొదట క్రీస్తు గెత్సేమనే తోటలో రక్తము చిందించెను. గెత్సేమనే అను మాటకు నూనె గానుగా అని అర్థం. గానుగలో ఒలివ విత్తనములను వేసి ఆడించుచుండగా ఆ విత్తనములు పిప్పిగా మారుట తోడనే నూనె అంతయు తయారగుచున్న ప్రకారము వేదనపడి అతురముగా యేసు ప్రార్థన చేయగా చెమట రక్తబిందువులుగా నేల మీద పడెను. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, బిగించబడిన మేకుల నుండి వచ్చిన రక్తముకున్న ముందుగా ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థించుండగా రక్తము కారుట గమనార్హము. భూమి వ్యాకులము చెందినవాడై క్రీస్తు కార్చిన రక్తమును కప్పివేయకుము. యేసు రక్తము మీ మీద పడినప్పుడు మీరు ప్రార్థించకుండా అడ్డగించు చీకటి శక్తులను తొలగించును. ప్రార్థనాత్మ, విజ్ఞాపన ఆత్మలో మిమ్మను నింపును. మానవ రక్తములోని గొప్ప రహస్యమును చూడండి. శరీరము యొక్క ప్రాణము రక్తములో ఉన్నది. ఇది మనుష్యులకు మాత్రము కాదు, మోగజీవులకు చెందును. అయితే మానవ రక్తము నుండి పుట్టు స్వరము పరలోకములో వినబడును. దానికి నిదర్శనము హేబేలు రక్తము. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అప్పుడు దేవుడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడిగెను. నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని కఠినముగా జవాబిచ్చెను. అప్పుడు దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెట్టుచున్నదనెను. ఆదికాండం 4:10. అపరాధములన్నిటిలో క్రూరమైనది రక్తాపరాధము, మరలా కన్నీటిలో పెద్ద మరక రక్త మరక. సైనికులు రక్తపు మడుగు సమీపమున నిలవబడి శపథము చేయుదురు. అయితే వైద్యులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఎరుగని పరమరహస్యము కలదు. అదేమనగా మానవుని ప్రతి బొట్టు రక్తము తను సృష్టించిన దేవునికి మొర్రపెట్టుటయే. దేవుడు కయ్యూనుకు కఠినమైన శిక్ష విధించెను. అతడు చేసిన ఒక రక్తపరాధములకు 7 ప్రతిదండన విధించబడెను. ఆదికాండం 4:12. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇవ్వక మొదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవయిందువని. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.